చైతన్య గారు మీరు చెప్పండి. సార్ కొన్ని చాలా కీలకమైన అంశాలు తీశారు. దాంతోపాటు ఇందాక వంశీ గారు కూడా కావాలంటే వాట్సాప్ కూడా చేస్తా అన్నారు. అన్ని జీవోలతో సహా డేట్స్తో సహా ఆధారాలతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేశారు. ఇక్కడ రెండు అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సార్ చెప్పిన జయరామ్ గారు చెప్పిన అంశం గురించి, అసలు చేయడానికి వైసీపీ వాళ్ళు ఎవరు, టీడీపీ వాళ్ళు ఎవరు, ఎవరైనా మీ సొంత డబ్బులతో చేశారా, అది ప్రజల డబ్బులతో చేశారు, దాంట్లో మీరు చేసేది మీ పని మీరు చేశారు, కొత్తగా మీరు చేసింది ఏమలేదు కదా అనేది ఒక అంశం. ఇంకోటి ఇందాక వంశీ గారు అన్ని అంటే 2016లో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఎక్కడెక్కడైతే మొదలైందో అక్కడ జీవోలు, ఆఫీసర్ల నెంబర్లు, పేర్లు సహా చెప్పారు. మరి ఇంకా దీన్ని వైసీపీ ఎలా క్రెడిట్ చేసుకుంటుంది, వైసీపీ ఎలా వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, మీరు చెప్పండి చైతన్య గారు. సార్, ఐ అగ్రీ విత్ జయరామ్ గారు. ఎస్, ఐ మీన్ ఎవరు చేసినా కానీ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ, ప్రజల కోసమే చేస్తారు. ఐ మీన్ వాళ్ళ డబ్బులు ఏం చేయరు కదా. బట్ వంశీ గారు మాట్లాడుతూ 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ అని చెప్పినారు. ఐ థింక్ 2015 ముందు భోగాపురం అని ఎయిర్పోర్ట్ అనేది ప్రపోజల్ జరిగిందని తెలియదు కావాలా. ఒకసారి 2014 జస్ట్ గో టు గూగుల్ అండ్ టైప్ 2014 భోగాపురం కిషోర్ చంద్ర డియో. 2014 ఏప్రిల్లో కిషోర్ చంద్ర డియో గారు హీ ప్రపోజ్డ్ భోగాపురం ఎయిర్పోర్ట్. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? వై భోగాపురం ఎయిర్పోర్ట్? వై డూ యూ వాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వెన్ యూ హ్యావ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ దూరంలో ఉంది. వై డూ యూ వాంట్ అనదర్ ఎయిర్పోర్ట్ దేర్? దానికి ఆన్సర్ ఏంటి సార్? దట్స్ బికాస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఈస్ అండర్ ద dominance of military, right? It's naval airport. That is one reason. That is the one major reason, right? Akkada expansion kudaradu. And Vizag is an expanding city. IT expand avutundi kabatti 2005 lo YSR garu proposal cheyamani cheppi 2005 lo ayana it was his idea. Aa tarvata 4 sitelu AI has recognized 4 sites: Achutapuram, Bhogapuram, Sabbavaram and Koruprolu. After that 2007-2008లో that is when Vizag city has been expanding, and then ఆయన simultaneous గా even అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్ లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ ప్లాన్ కాబట్టి ఆయన ఏమంటున్నారు, వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేయాలి. సో 2007లో 10,000 మీటర్స్ రన్వే ఒకటి వైజాగ్ లో అప్రూవల్ చేసుకొని, అండ్ దెన్ వైజాగ్ లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ, ఇటువంటి ఫెసిలిటీస్ అండ్ 95 crores తోటి he has also established a new terminal in Vizag. Okay. Along with going forward with the Bhogapuram airport proposal. That is one 2010 తర్వాత తెలంగాణ మూవ్మెంట్ బయోరిఫికేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత 2014లో కిషోర్ చంద్ర డియో గారు he has proposed the site as Bhogapuram because రాయపురంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న టర్బైన్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ మిగతా సైట్లన్నీ ఎలిమినేట్ చేసి భోగాపురమే రైట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి దట్ ఈస్ వెన్ the idea has come. YSR గారి ఐడియా అది. It is not that చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ చేసి 2015లో కాదు. Go and look at the news articles from Hindu, not in Sakshi. Go and look at the news articles from Hindu and India Today. సరేనా? And then 2000 and I want to ask వంశీ గారు, అసలు చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఏంటండి దీంట్లో? What is his contribution apart from the clearance, environment clearance తప్పితే? What is his clearance? When he left 2019లో when he left power, జగన్ గారు వచ్చే ముందు అపార్ట్ ఫ్రమ్ ఆ స్టోన్ వేయటం తప్పితే, ఆ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తప్పితే వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? ఐ మీన్ వల్లభనేని బాలశౌరి గారు, ఐ మీన్ ఆయన ఏమన్నారు, నత్తల రకం సాగిందా జగన్ గారు ఉన్నప్పుడు? మీరు వెళ్ళి ఒకసారి వల్లభనేని బాలశౌరి గారు డిజిటల్ సంసద్ లో అడిగిన క్వశ్చన్, లోక్సభలో అడిగిన క్వశ్చన్ చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ హ్యాస్ పర్ఫార్మ్, ఐ మీన్ జగన్ గారు ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ హ్యాస్ కంప్లీటెడ్ మచ్ మోర్ ఎర్లియర్. దిస్ ఇస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. డిజిటల్ సంసద్ లో లోక్సభలో అడిగిన క్వశ్చన్ లో దే వెరీ క్లియర్లీ సెడ్ జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ ది ఎక్స్పెక్టెడ్ డేట్, 6 months బిఫోర్ ది ఎక్స్పెక్టెడ్ డేట్. మీరు ఏం మాట్లాడుతున్నారో మరి నాకు తెలియదు. రైట్, ఒక్క నిమిషం చైతన్య గారు. వంశీ గారు మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2000 అదే వైఎస్ఆర్ గారు ఉన్న హయాంలోనే మీకు జియోస్ కావాలా, లేకపోతే మీకు ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు సీ మార్చ్ 30, 2020 జియో నంబర్ 18 ద ప్రాజెక్ట్ వాజ్ అవార్డెడ్ టు జిఎంఆర్. అంటే ఎందుకు సార్? జిఎంఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఈపీసీ పనులు ఎప్పుడు జరిగినాయి సార్? ఈపీసీ పనులు జరిగితే దట్ ఈస్ వెన్ ద కన్స్ట్రక్షన్ హ్యాపెండ్, రైట్? ఈపీసీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఈపీసీ పనులు కాంట్రాక్ట్లు ఎప్పుడు అవార్డు అయినాయి, ఆ టెండర్స్ ఎప్పుడు పిలిచినారు అని ఒక్కసారి జిఎంఆర్ వెబ్సైట్ లోకి ఒకసారి కొట్టండి. చైతన్య గారు ఒక్క నిమిషం. వంశీ గారు అంటే అడుగుతున్నారు, అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనుమతులు తప్ప అసలు ఏం చేశారు, మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? సార్ ఇప్పుడు కియా కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారన్నారు సార్.
Sir, we are not talking about ఇంకేం Kia, sir. వదిలేస్తే We are talking ఇంకేమైనా about Bhogapuram, వదిలేస్తే stick to Bhogapuram.